Audio Jungle. ప్రేక్షకులందరికీ విలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండగ అంటే మనందరికీ ఇష్టమైన పండగ, మొదటి పండగ సంవత్సరానికి. మరి ఈ పండగ రోజు నితిన్స్ 25వ సినిమా 25th సినిమా చల్ మోహన రంగా టీంతో ఇవాళ మనందరం అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఉగాది. ఉగాది పండగ అనగానే మనందరికీ తెలుసు మొదటి పండగ, షడ్రుచులు ఉంటాయి. సో ఆ రుచులన్నీ కలిసిన సమ్మేళనమే ఇవాళ మన ఈ ప్రోగ్రాం కూడా. రకరకాల రుచుల గురించి, మన అనుభవాల గురించి మాట్లాడుకుందాం, ఈ సినిమా అనుభవాలు. సరేనా అండి? రైట్. నైస్ నైస్ సో నైస్. ఓకే, థ్యాంక్స్ అండి. అందరికీ ఇష్టమైంది తీపి తీపి అనుభవాలు ఈ సినిమాలో. చల్ మోహన్ రంగా ఫస్ట్ నేను చెప్పనా? చెప్పండి 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 రావు రమేష్ గారు చెప్పండి. తీపి అనుభవాలు ఫస్ట్ బొడుతున్నాను కాదు, చాలా స్వీట్ పర్సన్స్తో ఈ సినిమా. నితిన్ గారు ఆ తర్వాత నేను ఫస్ట్ టైము ఆయన ఎలా ఉంటారో అలాగే. నాకు చైతన్య కృష్ణ గారు చాలా ఇష్టమైన డైరెక్టర్, వెరీ స్వీట్ పర్సన్, నట్టి కెమెరామ్యాన్. ఇంకా యాక్టర్స్ వచ్చేప్పటిలో మేఘా ఆగేష్ గారు, మెయిన్ లిసి గారితో ఫస్ట్ టైము, సంజయ్ గారు, సత్యన్, పమ్మిసాయి గారు, మధునందన, ఎస్పెషల్లీ నర్రాసీన్ గారికి ఇందులో మా ఇద్దరం ఎప్పటి నుంచో చాలా బాగా, అంటే కాటమరాయుడు ముందు నుంచి కూడా ఈయనతో నాకు ఈయన బ్రహ్మాండమైన క్యారెక్టర్ చైతు గారు ఇచ్చారు. అలాగే ప్రతి సీను ఫస్ట్ టైం. ఇంకోటి చెప్పాలి, ఈ సినిమా వల్ల నేను యూఎస్ ఫస్ట్ టైం విజిట్ చేశాను. వెరీ స్వీట్. ఎవరు నమ్మరు, ఏంటి ఇప్పుడు వెళ్ళాడు, నిజం ఇప్పుడే వెళ్ళాను. ఆ ఇల్లు అది, ఆ యుఎస్లో ఇది మేము వర్క్ చేసిన స్టైలు, ఆ సీన్స్ కానీ, అక్కడ నేను చేసిన ఒకటే సీన్ అయినా అది నేను అక్కడ తిరగడం. దాని తర్వాత ఊటీ షెడ్యూల్, దాని తర్వాత పార్టీ సీను, క్లైమాక్స్. సో ఎవ్రీ ఇన్సిడెంట్ మాకు ఇందులో ఈ షడ్రుచుల్లో నాకు ఈ సినిమాకి సంబంధించి స్వీటే. నాకు ప్రతిదీ స్వీట్ అనుభవం. ఇట్ వాస్ వెరీ నైస్. స్వీట్ నాకెందుకంటే దిస్ మై 25th ఫిలిం అండ్ సినిమా ఇట్ ఇస్ బీన్ ప్రొడ్యూస్డ్ బై కళ్యాణ్ గారు అండ్ అతిక్రమ్ గారు అండ్ నాన్నగారు. సో ముగ్గురు నాకు ఇష్టమైన వ్యక్తులు కాబట్టి వాళ్ళ సినిమా తీయడం, ఈ సినిమాలో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్, ప్రతి ఒక్క మూమెంట్, ఎవ్రీథింగ్ ఇస్ స్వీట్ ఫర్ మీ. దట్స్ సో నైస్. మీరు చెప్పండి. అంటే స్వీట్ మీద ఇంకా టాపింగ్ ఇది. సుధాకర్ రెడ్డి గారు వీళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్, ఇంకే అంతా స్వీటే. ఇప్పుడు ఇంత స్వీట్ చెప్పాక ఎవరు ఏం చెప్పినా స్వీట్ రాదుగా, అందుకే స్టార్టింగ్ అయిపోయింది. మీరిద్దరు చెప్పింది. నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు ఫస్ట్ ఆయనే హీరో అండి నాకు. అప్రెంటిస్ ఆ సినిమాకి అప్పుడే నేర్చుకున్నాను. ఆయన అంటే అప్పటి నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు. ఫస్ట్ చెప్పింది ఆయనే, నువ్వు యాక్టర్ అవ్వాలా అని చెప్పి ఫస్ట్ చెప్పింది ఆయనే. నువ్వు యాక్టివ్గా ఉన్నావు అని నా చేత అన్నీ చేయించుకున్నావు, నువ్వు అది చేస్తున్నావు, ఇది బాగా చేస్తున్నావు అని చెప్పి. తర్వాత అది 2008 అండి, మళ్ళీ 2018 మళ్ళీ ఇదే ఫస్ట్. మళ్ళీ స్వీట్ మూమెంట్. వావ్ నైస్, బాగుంది. కృష్ణ చైతన్య గారు వచ్చేసేసి ఆయనతో పాటు ఫస్ట్ టైం చేయనటువంటిది ప్రతిభ. కృష్ణ చైతన్య నాకు ఫ్రెండ్ ఎప్పటి నుంచో, తన డైరెక్షన్ లో చేయడం చాలా హ్యాపీ. మంచి క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో. ఇంకొక వెరీ స్వీట్ న్యూస్ ఏంటంటే, ఆ సాంగ్ షూటింగ్ అప్పుడు మేమంతా మయామీలో ఉన్నాము. ఆ సాంగ్ షూటింగ్ అప్పుడు ఆ రోజు నా బర్త్డే, ఫస్ట్ టైం అంటే ఈయన కిందికి ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత మయామీకి వెళ్ళి బర్త్డే సెలబ్రేట్, అక్కడే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం, రచ్చ చేసాం, నెక్స్ట్ డే సాంగ్ చేసాం. దట్ వాజ్ అ వెరీ స్వీట్ మెమరీ ఫర్ మీ. ఇంకా లైఫ్ లో మర్చిపోలేని మెమరీ నాకు. For me, see, like Nitin said, this is his 25th film. I am coming back to the film industry after 25 years. Oh, nice. But I was a baby 25 years back. Okay, so. Bond. Nice memories. But next pulupu. అంటే రియాక్షన్ వస్తుంది అలాంటి మూమెంట్. నాకు పులిపు ఏంటంటే ఊటీలో చలి అండి. ఊటీలో చలి మామూలు చలి లేకుండా అసలు విపరీతంగా చలి ఉంటుంది. సో షూటింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం ఉండింది కష్టంగా. నాదేంటంటే యుఎస్ వెళ్ళినప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది అప్పుడు, ఫ్లోరిడా స్ట్రైకింగ్, టాంపాకి. మా తమ్ముడు ఉండేది టాంపా. నేను వేగాస్ షూటింగ్ గ్యాప్లో వేగాస్ వెళ్ళాను. అక్కడి నుంచి వాడెళ్ళాలి. ఆ టెన్షన్, ఒక గిల్ట్ ఫీలింగ్, టెన్షన్, నిద్ర పట్టేది కాదు. అది భయంకరమైన ఒక, అందులో కూడా 2 days నరకం అనిపించి. అది పులుపు అనాలా, కారం అనాలా? ఫస్ట్ టైం యుఎస్, లాంగ్ జర్నీ, ఫ్లైట్, ఎప్పటికీ దిగలేము. తప్పదు మరి.
కానీ గుర్తుపెట్టుకుంటారు చూసారు. కానీ సినిమా వరకు ఇది నాకు స్వీట్. అలాంటి ఇన్సిడెంట్ డెఫినెట్గా అది చికాకేసి ఇంకా వేగాస్ లైఫ్లో వెళ్ళకూడదు అనిపించింది, అంత చికాకు అసహ్యం వేసింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.